ఎంతసేపు వెయిట్ చేయాలి? తీసుకోండి. ఇంకో 1000 రూపాయలు ఉంటే ఎవరా జాగింగ్ షూ కొనుక్కోవాలి. సంవత్సరం నుంచి నేను చెప్పులు కొనుక్కోకుండా అవే వాడుకుంటున్నాను. మీకు జాగింగ్ షూ కావాలా? గురుగారు, మీ కొడుకు ఎందుకలా తిట్టేళ్ళాడు గురుగారు? ఖర్చుకి డబ్బులు అడిగాను, లేవు బొమ్మన్నాడు. వాడు తప్పేం లేదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీతాలు అంతే. మరి జీతమే కొంచెంగా వస్తుంది, రాగానే ఎగిరిపోతుంది. వాడి సమస్యలు వాడుకున్నాయి. మీరెందుకు ఆయనతో లేరు? ఒక కాలంలో తల్లిదండ్రులతో కలిసి ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు కలిసి ఉంటేనే ప్రాబ్లం. పైగా నాకు షుగర్ వ్యాధి కూడా ఉంది. నాకు వేరే వంట చేయాలని చెప్పి నా కోడలు గొడవ పెడుతూ ఉంటుంది. నా వల్ల వాళ్ళకెందుకులే గొడవలు అని చెప్పి నేనే బయటికి వచ్చేసాను. ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు రాఖీది, సంతోషంగా ఉన్నాను. నాకు తల్లి తండ్రి లేరు, ఉండుంటే. అందుకే అంటారు, పళ్ళున్నవాడికి బఠానీలు దొరకబట్ట, బఠానీలు ఉన్నవాడికి పళ్ళు ఉండవు. దట్ ఈజ్ లైఫ్. పద. కంపెనీ మీకోసం ఒక పార్టీని ఆర్గనైజ్ చేసి కమ్ టు మై రూమ్. రే రే రే, ఎందుకు ఇలా తాగుతున్నావురా? చెప్తాడ్రా, మొత్తం చెప్తాను, అందరికీ చెప్తాను. నేను ఒక ఫ్రాడ్ అని మీ అందరికీ తెలుసా? నేను సార్ని మోసం చేస్తున్నానని మీ అందరికీ తెలుసా? ఏం మాట్లాడుతున్నావు మావా? నేను మీ అందరికీ అబద్ధం చెప్పాడ్రా. అలా అంతా చెప్పకూడదు మావా. హలో, ఏంటి జోక్ చెప్తున్నావా? వాట్ ఏ జోక్! ఇదేమన్నా కామెడీ టైం జోక్ చేయడం? వదిలేరా. నా మాటని ఇంకా నమ్మలేదు కదా. నేను అన్ని లేపేయడానికి ఇప్పుడు మందు కొట్టాను. వాడిని చంపడానికి ముందు వాడి అసలైన రూపాన్ని బయట పెట్టేస్తాను. రండి. చిన్న ఎందుకు రావు రే, వదిలే. బాస ఎవడ్రా బాస? రే బల గోపాల. ఏంట్రా చిన్న మొత్త చిన్న నిన్ను చంపడానికి వచ్చిన ఏముండే ఫ్రెండ్స్ అందరూ వినండి. వీడి వల్లే నేను సంకనాకిపోయాను. ప్రతిరోజు చాంబర్ కి పిలిచి చెప్తా నాకు బే. ఒక్కో రోజు ఒక్కో కథని విని విని ఖర్చేవాడు. నేను ఆ కథలు చెప్పి చెప్పి ఇంట్రెస్ట్ తప్పింది. ఒక మడిచి ఎన్నాలని కథలే చెప్తుంటాడు. చెప్పరా? నేను ఏదేదో అనుకున్నా, ఇంతేనా? ఏది మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కూర్చోరా రే. నేను గనక కథలు చెప్పకపోతే ఈడు ఉద్యోగడిచ్చి తీసేస్తాడట. కార్తీ అనే ఒక వ్యక్తి జీవితంలో జరిగిన కాదని నా జీవితంలో జరిగినట్టు వీడికి చెప్పి చెప్పి నాకు చిరాకు వచ్చేసింది. ఏ రోజు తాకేది లేదా. ఏంటి సార్ ఇదంతా? మీకేంటి సార్ ఇలాంటి ఆశలు వస్తున్నాయి? ఎందుకు చెప్పండి, చెప్పండి, చెప్పండి సార్, చెప్పండి చెప్పండి. చెప్తాను వినండి. నేను పుట్టి పెరిగిందంతా మా గ్రామంలోనే. మా నాన్నగారి పేరు మిలిటరీ రంగరాజ్. ఆయన చాలా చాలా స్ట్రిక్ట్. నన్ను ఆయన చాలా స్ట్రిక్ట్గా పెంచారు. నేను వయసుకు వచ్చాక కూడా లోక జ్ఞానం మాత్రం తెలియలేదు. ఒకరోజు మా బాబాయ్కి పెళ్ళి అయ్యింది. హే, మంచానికి కూడా పూజ చేశారే. ఆయుధ పూజలాగే మంచానికి కూడా పూజ ఉన్నట్టుంది. నా మంచాన్ని కూడా నేను చేస్తాను. ఏంట్రా చేస్తున్నావు? చిన్న రూమ్ లో మంచానికి అలంకారం చేశారు, అందుకే నా మంచం కూడా అలంకారం చేసుకుంటున్నాను. అదే పుడతానా కొడక, నీకు ఎంత పెరిగిందా? ఏం చేస్తావు చూడు. మామా,
మంచానికి ఎందుకు పూజ చేశారు? మీ చిన్నాన్న పిన్నికి పూజ చేయబోతున్నారు అందుకు. ఓ అలాగా, రాత్రంతా పూజ చేస్తారా? పాపం చిన్నాన్న, వాళ్ళ ఫ్రెండ్స్ ఎందుకు పనికిరారు? కార్డ్స్ ఆడుతున్నారు, వాళ్ళు కలిసి పూజ చేయొచ్చు కదా. వాళ్ళు help చేయకూడదురా, అయ్యయ్యో, చిన్నాన్న పూజ చేసి చాలా అలసిపోయినట్టున్నారు. ఓ మంచం కూడా విరిగిపోయింది. శబాష్ తమ్ముడా, మంచం కొట్టి మన వంశం పేరే నిలబెట్టావు. శబాష్ శబాష్. నాన్న, ఆ రోజు నేను బ్యాట్ విరగొట్టానని నన్ను బెల్ట్ తీసి కొట్టారు, కానీ ఈ రోజు చిన్నాన్ని మంచి విరగొట్టినందుకు సబాస్ సబాస్ అంటున్నారు. ఎట్లా? బుద్ధి లేని ఎదవ. నోరు మూయి, నోరు మూయి, నోరు మూయి, నోరు మూయి. కారణం లేకుండా ఎందుకు కొడుతున్నారు నాకు అర్థం కాలేదు. కాలేజీలో చదువుకుందామని నేను విజయవాడ వచ్చేసాను. మనసులో ఉన్న కుతూహలమంతా కోలాహలంగా మారిపోయింది. సినిమాల్లో చూసి తెలుసుకుందామని ఒకరోజు మిలిటరీ రంగరాజు కొడుకువేగా? నేను మిలిటరీ రంగరాజు కొడుకుని కాదు, ఇడ్లీ రంగరాజు కొడుకుని. ఆగా. అయ్యో, ఇది చూస్తే దేవుడు శపించి నా కళ్ళు పీకేస్తాడేమో. కళ్ళు మూసుకొని కూర్చుందాం. స్క్రీన్లో అసలు ఏం జరుగుతుంది? ఒంటి కంటితో చూద్దాం. ఒకవేళ పోయినా ఒక కన్నే పోతుంది. చూడబోతున్నాను. మా నాన్న న్యూస్ లో నన్ను చూస్తే నా కథ ముగిసినట్టే, చంపేస్తాడు. తప్పించుకోవాలి. ఇటువైపు కాంపౌండ్ ఉంది. అయ్యో, escape! ఏంటయ్యా నువ్వా ఇలాంటి సినిమా అంటే ఎలా ఉంటుందో చూపించాడు. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది. మీరందరూ ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. 100 days గ్యారెంటీ. ఆ రోజు నేను తప్పించుకున్నాను, కానీ ఆశ నాలోనే ఉండిపోయింది. ఆ విషయం తెలుసుకునేంత వరకు నేను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. అందుకనే వీడిలాంటి ఒక ప్లే బాయ్ తోటి ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ సంతోషపడుతూ ఉన్నాను. ఎప్పుడు చెప్పండి, నేను చేసింది తప్ప? నేను చేసింది తప్ప? నేను చేసింది తప్ప? నన్ను క్షమించండి. ఇకపై చాంబర్కే కాదు, మీరు ఎక్కడికి రమ్మన్నా సరే వచ్చి కథలు కథలుగా చెప్తాను, సరేనా? మీరు వినండి. ఐ లవ్ యూ చిన్న. నేను మీకు కథ చెప్తాను సార్. నేను చెప్తాను సార్ కదా. నేను చెప్తాను సార్. యు ఆల్ కమ్ టు మై చాంబర్. మీరు కథ చెప్పడం సంగతి తర్వాత అలా చూడండి. అనితాని నా కథని లైవ్ లో టెలికాస్ట్ చేస్తుందిరా.